హలో హలో పుల్లారావు గారు, ఒకసారి లోపలికి రండి. వస్తున్నాను మేడం. అనుకున్నంత ఏటట్టుగా ఉంది నా పుల్ల. మే కమిన్ మేడం. నేనే పిలిచాను కదా, రండి. కూర్చోండి. పర్లేదు మేడం. కూర్చోండి. ఏంటి విశేషాలు? మేడం కూర్చోమని చెప్పాను కదా. ఏంటి ఆఫీస్ విశేషాలు? అంటే మేడం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? మిమ్మల్ని అడిగేది. మేడం ఏంటి మేడం? అడగనా మేడం? టెన్షన్ ఎందుకు పుల్లారావు గారు? కూల్గా ఉండండి. పాపం మొన్న ఐటీ రైట్స్ జరిగినప్పుడే చాలా కంగారు పడి, టెన్షన్ పడి, భయపడిపోయి ఉంటారు. అవును మేడం. అసలు వాళ్ళు మన ఆఫీస్కి రావడం ఏంటి పుల్లారావు గారు? మీకేమైనా తెలుసా వాళ్ళు సడన్ గా రైడ్ చేయడానికి రీజన్ ఏంటో? అది మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. వాళ్ళు సడన్ గా వచ్చేసారు, కంప్యూటర్స్ ఓపెన్ చేసేసారు, ఫైల్స్ చెక్ చేశారు, ఇంకా చాలా చాలా హడావిడి చేసేసారు. నేను చాలా కంగారు పడిపోయాను. మీరేమో అరకులో ఉన్నారు. జనార్దన్ రావు గారికి కాల్ చేశాను. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నా పుల్లా అని మాత్రం చెప్పకండి పుల్లారావు గారు, ఎందుకంటే అదంతా నాకు తెలుసు. మరి ఇంకేం చెప్పాలి మేడంకి అని ఆలోచిస్తున్నారా? నాకు తెలీదు అని మీరు అనుకుంటున్నారు కదా, ఆ విషయాలు చెప్తే వినాలనుంది. చెమటలు తుడుచుకోండి. ఇప్పుడు చెప్పండి పుల్లా, ఎందుకు ఈ పని చేశారు? ఏ పని మేడం? మీరు ఈ కంపెనీలో చీఫ్ అకౌంటెంట్ అంటే మీకు అకౌంట్స్ బాగా వచ్చు అనుకున్నాను, కానీ వాటిని తారుమారు చేయడం కూడా వచ్చని మొన్నే తెలిసింది. ఎవరు అకౌంట్స్ ని మ్యానిపులేట్ చేశారో, అవి ఎవరికి పంపించారో, వాళ్ళకెంత ఇస్తే అదే రోజు రైట్ చేశారో అన్ని డీటెయిల్స్ నా దగ్గరున్నాయి. నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? మీరు ఈ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ కాబట్టి మీరు మీ పని మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఈ సీట్లో కూర్చుంటున్నాను, సో అందరి పనులు నేనే చూసుకోవాలి. అలాగే ఆఫీస్లో ఎవరెవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో గుర్తించాలి. ఆ టాలెంట్ గుర్తించి ప్రమోషన్ ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు ఆ స్పెషల్ టాలెంట్ వల్ల పనిష్మెంట్లు కూడా ఇవ్వాల్సి వస్తుందని నాకు ఈ మధ్య తెలిసింది. ఏమంటారు పుల్లారావు గారు? మేడం సారీ మేడం, నేను మీరు దొరికిపోతాను అనుకోలేదు కదూ? మేడం నేను తప్పు చేశాను మేడం. జీతం తీసుకుంటూ సరిగా పని చేయకపోతే వాళ్ళని పని దొంగ అంటారు. అదే జీతం తీసుకుంటూ చేయకూడని పనులు చేస్తే వాళ్ళని నమ్మక ద్రోహులు అంటారు, మోసగాళ్లు అంటారు, క్రిమినల్స్ అంటారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆఫీస్లో పనిచేస్తున్నారు. అంత ద్రోహం ఎలా చేయాలనిపించింది? మేడం నన్ను క్షమించండి మేడం. సారీ క్రిమినల్ పుల్లారావు గారు, మీరు చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. మేడం తప్పైపోయింది మేడం, మళ్ళీ జన్మలో పొరపాటు చేయండి మేడం. పుల్లారావు గారు మీరు లేవండి, లేవండి. ఈ విషయంలో నేను మీకు ఏ హెల్ప్ చేయలేను.
అలా అనకండి మేడం. నేను ఇది ప్లాన్ చేసింది కాదు మేడం. నిజం మేడం, నన్ను నమ్మండి మేడం. ఇది నేను కావాలని చేసింది కాదు మేడం. మీరు కావాలని చేయకపోతే మీతో ఎవరు చేయించారు? సరే, నిజం చెప్పండి, లేదంటే జైల్లో చిప్పకూడు తినండి. వెళ్ళండి. మేడం మేడం చెప్తాను మేడం. ఇదంతా ఆ శరత్చంద్ర గారు నాతో చేయించారు మేడం. లెక్కలేసుకుని దెబ్బ తీసిన వాడిని ఆ లెక్కలోనే దెబ్బ కొట్టాలి. వాడికున్న ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అన్నీ పోయి బజార్న పడాలి. చేతిలో చిల్లి కవ్వలేక, తినటానికి తిండి కూడా లేక, అన్నమో రామచంద్ర అంటూ నా ఇంటి గేటు ముందు నిలబడాలి. ఈ అకౌంట్ బుర్రతో వాడి పునాదులు కదిలిస్తా, మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీరుస్తా. నువ్వు నిజంగా అలా చేస్తే నిన్ను నా బిజినెస్ లో పార్ట్నర్గా చేసుకుంటానయ్యా. అది మేడం జరిగింది. ఇందులో నా స్వార్థంతో చేసింది ఏదీ లేదు మేడం. నిజంగానే ఆయన మిమ్మల్ని ఇలా చేయమంటే జనార్దన్ రావు గారికో, ముకుంద్ గారికో, లేదా నాకో ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే ఆయనతో మీరు చేతులు కలిపారు. సి మిస్టర్ పుల్లారా, నిజాయితీగా పనిచేస్తే వచ్చే డబ్బు గౌరవాన్ని తెస్తుంది. అదే ఇలా అడ్డదారి తొక్కితే వచ్చే డబ్బు పరువు తీస్తుంది, పాపాన్ని మూట కడుతుంది. నన్ను క్షమించండి మేడం. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించైనా నన్ను వదిలేయండి మేడం. వెళ్ళండి. జరిగిన దారుణాన్ని చూస్తూ ఇలాగే వదిలేస్తే శరత్ చంద్ర బాబా ఇంతకన్నా దారుణంగా దిగజారుతాడు. అందుకే దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు. ఎక్కడున్నాడు వీడు? పుల్లారావు, ఏంటయ్యా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? చెప్పు పుల్లారావు, ఏమైంది? పుల్లా పుల్లా అంటూ హడావిడి చేసేవాడివి ఇంత డల్గా కూర్చున్నావేంటే? అవును, చెవుల్లో నుంచి ఏంటయ్యా అంత పొగొస్తుంది? పుల్లారావు! అయ్యా మీకు నమస్కారం. ఇందాకే లోపల కృష్ణవేణి మేడం నన్ను పెనం మీద పుట్నాల్లా వేయించింది. నా నవరంధ్రాలు ఫ్యాన్ గాలికి పెట్టినా ఆ వేడి ఇంకా తగ్గలేదు. ఏంటి పుల్లారావు నువ్వనేది? ఇంకేమంటాను, నా పుల్లా ఐటీ రైట్స్ వెనకాల మనం ఉన్నామన్న సంగతి ఆవిడికి తెలిసిపోయింది. హౌ? ఎలా పుల్లారావు? అయినా ఇందులో నువ్వు పాత్రధారివి కాబట్టి దొరికిపోయి కంగారు పడుతున్నావు. కానీ నేను సూత్రధారిని కదా, అంత ఈజీగా ఎందుకు దొరుకుతాను? ఒకవేళ దొరికినా ఏదో రకంగా మేనేజ్ చేసి బురిడి కొట్టిస్తాను గాని. అయితే ఒకసారి వెళ్ళి బురిడి కొట్టించరండి. ఎలాండి? ఇదిగో ఇప్పుడే వెళతాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు.
నీ గురించి నాకు పూర్తిగా తెలియదేమో, కానీ ఆ కృష్ణవేణి గురించి నీకు అస్సలు తెలియదు. ఏంటి కృష్ణవేణి, ఏంటి సంగతులు? ఏంటి అలా ఉన్నావు? ఓ, అరకు ప్రయాణం చాలా డిసప్పాయింట్ చేసినట్టుంది, అవునా? ఏంటి అర్జెంటుగా పిలిపించావు? హ, అంటే కంపెనీ విడిపోతుంది అనగానే నా గౌరవం పడిపోయిందా? పుల్లారావుతో ఫోన్ చేయించావు? గౌరవం అనేది ఫోన్ చేసిన వ్యక్తిని బట్టి కాదు బాబాయ్, మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇందాక మీరు నన్ను డిసప్పాయింటెడ్గా ఉన్నావేంటని అడిగారు కదా, అది అరకులో జరిగిన దాని గురించి కాదు, మన ఆఫీస్లో జరిగిన దాని గురించి. ఆఫీస్లో జరిగిన దాని గురించా? అంటే ఓ ఐటీ దాడుల గురించా? ఏం చేస్తావమ్మా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు అంటారు. ఐటీ దాడుల్లో నా ప్రమేయమా? చూడు కృష్ణవేణి, ఎంత కాదనుకున్నా ముకుందు తాళి కట్టాడన్న మర్యాదతో మాట్లాడుతున్నాను. ఆ గౌరవం నిలబెట్టుకో. అరే, ఇద్దరం కలిసి జాయింట్గా ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్టార్ట్ చేసినట్టే సాత్విక ముకుందుల పెళ్ళయితే రెండు కుటుంబాలు కలిసిపోతాయి అనుకున్నాం. కానీ నువ్వు అడుగు పెట్టాక కుటుంబాలు కలవడం దేవుడిరుగు, కలిసున్న కంపెనీ విడిపోయే పరిస్థితి దాపురించింది. కంపెనీ విడిపోతుంది అన్న ఆ కోపంతోనే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యేలా చేశారు, అంతేనా? ఏంటి, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? కొంచెం వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడితే బెటర్ కృష్ణవేణి. ఈ కంపెనీని స్థాపించింది ఇద్దరమైనా నేను పెంచి పెద్ద చేశాను. హ, అలాంటిది నేను నాశనం చేసుకుంటానా? కొంచెం కామన్ సెన్స్ వాడు. అయినా బావమరుదుల మధ్య ఏదైనా ఉంటే మేం చూసుకుంటాం గాని ఇలా దొడ్డిదారిన దొంగ దెబ్బ తీయాలనుకోవడం మా ఇంట వంట లేదు. అయితే ఫైల్స్ అన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చుంటారు? ఎవరిచ్చుంటారో నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? ఎవరలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని కనుక్కోవటంలో హెల్ప్ కావాలంటే అడుగు. రెస్పెక్ట్గా బతిమలాడు, ఆలోచిస్తాను, హెల్ప్ చేస్తాను. అంతేగాని ఈ దబాయింపేంటి? అయితే ఈ ఐటీ దాడులు మీరు చేయించలేదు అంటారు. ఏంటి కృష్ణవేణి నీ చేతస్తాం? అరే, ఈ రేట్ నేను చేయించలేదు మొర్రు అని అంటుంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి? అయినా ఆఖరిసారిగా చెప్తున్నాను కృష్ణవేణి, నేను చేయించలేదు. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. సార్, మీకు కాన్ఫిడెన్షియల్ న్యూస్. ఏంటది? మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తున్నాను. అది చూస్తే వాడు మిమ్మల్ని ఎలా మోసం చేశాడు, ఎంత బ్లాక్ మనీ పోగేశాడు అని ఫుల్గా అర్థం అవుతుంది. ఎవరతను? జనార్దన్ రావు అని ఒక ఇండస్ట్రియలిస్ట్. మొత్తం లెక్కలన్నీ తప్పులుగా చూపించి మిమ్మల్ని వంచాడు సార్. మీ ఐటీ డిపార్ట్మెంట్ని పెద్ద చీట్ చేశాడు. మీరిదంతా చేసినందుకు నాకు కోపం కన్నా బాధ ఎక్కువ ఉంది బాబాయ్. ఆ రోజు మీరు మాతాజీతో కలిసి చేసిన పనికి నా జీవితం నాశనమయ్యే స్టేజ్కి వెళ్ళింది. అప్పుడు మీపై కోపం వచ్చింది. తర్వాత జనార్దన్ రావు గారు బావమర్ది అని మిమ్మల్ని నమ్మితే సొంత బావనే 20 కోట్లు మోసం చేశారు అని తెలిసినప్పుడు కూడా మీ మీద కోపం వచ్చింది. మీరిన్ని చేసి కూడా మా ఇంటికొచ్చి ఇంట్లోకి పిలవండి అని అడిగినప్పుడు
మావయ్య క్షమించలేదేమో కానీ నేను నేను మీరు చేసిన తప్పులన్నిటినీ క్షమించేశాను. ఎందుకంటే మీరు మారిపోయారు అనుకున్నాను. కానీ మీరు మారలేదు. ఇక మారతారని కూడా నేను అనుకోవట్లేదు. వయసులో చిన్నదైనా సాత్విక్ అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే మీ దగ్గర లేని సెల్ఫ్ రెస్పెక్ట్, అదే ఆత్మ గౌరవం అనేది తన దగ్గరుంది. అంటే చివరికి నేను వ్యక్తిత్వం లేని మనిషినా నీ ఉద్దేశం? కాదని మీరు అనుకుంటున్నారా? అమాయకురాలైన కూతురు తప్పుడు దారిలో ఆలోచిస్తూ ఉంటే మందలించాల్సింది పోయి ప్రోత్సహించి తండ్రిగా ఫెయిల్ అయిపోయారు. పిన్ని మాటలు లెక్క చేయక, ఆమెని సంతోషంగా ఉంచలేక ఒక భర్తగా ఫెయిల్ అయ్యారు. తప్పులు చేస్తూ అత్తయ్య మనసు బాధ పెట్టి ఒక అన్నగా ఫెయిల్ అయ్యారు. మేనల్లుడు కనిపించకపోతే టెన్షన్ పడకపోగా హ్యాపీగా ఐటీ రైట్స్ చేయించి ఆఖరికి ఒక మేనమామగా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఒక వ్యక్తి బిజినెస్ లో పార్ట్నర్ గానే కాక భర్తగా, తండ్రిగా, అన్నగా, చివరికి మామగా కూడా ఫెయిల్ అయ్యాక అతను మనిషిగానే ఫెయిల్ అయినట్టు. కరెక్టేనమ్మా. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను కాదు, మీరిలా చేశారని తెలిస్తే సాత్విక కూడా మిమ్మల్ని క్షమించదు. నిజమేనమ్మా. కొట్టమ్మా, కొట్టు, కొట్టమ్మా, కొట్టు, బాగా కొట్టు, కొట్టమ్మా, కొట్టు. బాబాయ్, నేను ఈ విషయం మావయ్యకి చెప్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. అమ్మా, అంత పని చేయకమ్మా. ప్లీజ్ అమ్మా. సాత్విక తండ్రి అన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని చివరిసారిగా క్షమిస్తున్నాను. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నా జోలికి, నా కుటుంబం జోలికి వస్తే మాత్రం ఈ కృష్ణవేణి అసలు రూపం చూస్తారు. వెళ్ళండి. నా బతుకు. చెవుల నుంచి నాకన్నా మీకే ఎక్కువ పొగలు వచ్చినట్లున్నాయి. తుడుచుకోండి. ఇదిగో తాగండి. పాత్రదారులు మేము దొరికిపోయాం కానీ మీరు సూత్రధారులు నిజంగానే తప్పించుకున్నట్టున్నారు. ఏంటి సార్, లోపల వేపుడికి బాడీ పార్ట్స్ ఏమైనా బాయిల్ అయ్యాయా? మొహాలో పెట్టారు. నువ్వు మూసుకుంటావా? నేను దొరికిపోయానని కృష్ణవేణి ఎగిరెగిరి పడుతోంది కదో. ఇస్తాను, అందరికీ కలిపి బుర్ర బద్దలయ్యే బంపర్ షాక్ ఒకటేసారి ఇస్తాను.
మీరిచ్చేది దేవుడు ఎరుగు నా పుల్ల. హ, ముందు లోపల జరిగిన బేభత్సానికి మందులైనా వేసుకోవాలి, లేదంటే మందైనా పుచ్చుకోవాలి. హ, అది చూడండి. ఇదిగో శాంత, ఈ ప్రకటన చూసావా? ఈ క్రీమ్ రాసుకుంటే శరీరం మీద ముడతలే రావంట. ఇదిగో ఈ పుస్తకం చదివితే నీకు ఎలాంటి పనికి మళ్ళీ ఆలోచనలే రావు. నాది గ్యారంటీ, చదవండి. చదువుతానులే, కొంచెం ముసలోండైనాక. అవునా, ఇప్పుడు మీరు నవయువకుడు మరి. అసలే మనోడు ఇంకా రాలేదని కోపంతో ఉంది. ఈ టైంలో నోరు మూసుకుని ఉండటమే ఉత్తమం. నమస్కారం భూపతి గారు. నమస్కారం మేనేజర్ గారు. రండి రండి, కూర్చోండి. బహుకాల దర్శనం. అమ్మ బాగున్నారా? బాగున్నానండి, కూర్చోండి. కూర్చోండి. నేనెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? వెళ్ళనీవయ్యా. మజ్జిగ తెస్తే నీతో పాటు నేను కూడా కాస్త చల్లబడొచ్చు. వేపుళ్ళు తిని తిని కడుపులో చిన్నగా మంట పుడుతుందయ్యా. నువ్వు వెళ్ళు. ఏంటండి సంగతులు? మీ బ్యాంక్ వాళ్ళకి ఈ మధ్య పని బాగా తగ్గిపోయినట్టుంది కదా? అదేం లేదండి. మొత్తానికి అలా జరుగుతుంది అంటారు. అవును సార్. ఇవ్వు. తీసుకోండి. సార్, ఇంతకు నేను ఎందుకు వచ్చానంటే మీకు తెలిసే ఉండొచ్చు, కానీ చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి మీరు మా బ్యాంక్కి వాల్యుబుల్ కస్టమర్ కదా. ఏంటి మేనేజర్ గారు విషయం? అది ఒక 15 రోజుల ముందు పద్మనాభం గారు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశారు. ఆ విషయం మీకు తెలుసో లేదోనని. మేనేజర్ గారు, ఎప్పుడైనా పద్మనాభమే కదా బ్యాంకుకి వచ్చి మా తరఫున డబ్బులు తీసుకునేది. దీంట్లో కొత్త ఏముంది? మీరన్నది కరెక్టే, కానీ ఈసారి పద్మనాభం గారు పెద్ద అమౌంట్ డ్రా చేశారు. పెద్ద అమౌంట్ అంటే ఎంత? ₹1 కోటి సార్. సరే, నేను ఫ్రెష్ చేస్తాను.